హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నగరంలో రియాలిటీ బూమ్ భారీగా పెరిగింది. దీంతో నగరంలోని ప్రాజెక్టుల వివరాలన్నీ ఒకే వేదికపైకి తెచ్చి సామాన్య ప్రజానీకానికి అందించేందుకు 3 రోజుల ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది క్రెడాయ్ హైదరాబాద్. శుక్రవారం నుంచి హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతోన్న ఈ ప్రాపర్టీ షోలో పలు సంస్థలు తమ ప్రాజెక్టుల్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శకుల్ని ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ నగరం నలువైపులా స్థిరాస్తి అభివృద్ధికి ఉన్న అవకాశాలు తెలియచేస్తూ క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైటెక్స్ లో ప్రాపర్టీ షో ప్రారంభమైంది. 3 రోజుల పాటు నిర్వహించే ఈ షోలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా నిర్మాణ సంస్థలు, బిల్డర్లు తమ ప్రాజెక్టులను రూపొందించాయి. చిన్న చిన్న ప్రాజెక్టుల నుంచి భారీ ప్రాజెక్టుల వరకు ప్రదర్శనలో ఉంచారు. టాప్ బిల్డర్స్ నుంచి చిన్న బిల్డర్స్ వరకు తమ ప్రాజెక్టులను ప్రదర్శనకు పెట్టారు. హైదరాబాద్ నగరం అన్ని వైపులా విస్తరించేందుకు అవకాశం ఉందన్నారు క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి. బిల్డర్లు, సంస్థలు నిర్మిస్తున్న ప్రాజెక్టులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ఉన్నాయి. హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. 2050 నాటికి మాస్టర్ ప్లాన్ ద్వారా హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్ లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం వల్ల అనేక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలు కలుగుతుందన్నారు. అనేది ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ కాదు, ఇట్స్ లైక్ టోటల్ సిస్టమ్ ఆఫ్ మానిటరింగ్ ద గ్రోత్ అండ్ ప్రొటెక్టింగ్ ఒక దిస్ ఓఆర్ఆర్ పరిధి లోపల అనేది. సో దానికోసం దే హ్యావ్ వర్క్డ్ అవుట్ ఇన్ మెకానిజం లైక్ ఇప్పుడు మా ఇండస్ట్రీకి కూడా అది చాలా సపోర్టివ్గా ఉంటుంది. దాంతో పాటుగా అలొకేషన్ ఆఫ్ ద ఫండ్స్ ఎప్పుడు కూడా ఒక గ్రోత్ అనేది మొదలవుతుందంటే ఒక బడ్జెట్ లోపల వాట్ కైండ్ ఆఫ్ అలొకేషన్ దే హ్యావ్ మేడ్ టువర్డ్స్ ద రియల్ ఎస్టేట్ అనే దాని మీద వచ్చినప్పుడు 10,000 crores దే హ్యావ్ అలాటెడ్ ఓన్లీ ఫర్ హైదరాబాద్ డెవలప్మెంట్ అన్నమాట. సో ఒక సంవత్సరం లోపల 10,000 కోట్లు అనేది చిన్న ఫిగర్ కాదు. ప్రాపర్టీలన్నీ ఒకే వేదికపైకి తెచ్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోలలో పలు సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. ఈ ప్రాపర్టీ షోలో డెవలపర్స్ తో పాటు రియల్ ఎస్టేట్ సంబంధిత పరిశ్రమలు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రాపర్టీ షో ద్వారా కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య నేరుగా కాంటాక్ట్ కావడం ఉపయోగపడుతుంది అన్నారు క్రెడాయ్ ప్రతినిధులు. కస్టమర్లకి వారి బడ్జెట్ లోనే వీలైనంత మెరుగైన ప్రాపర్టీని అందించడానికి కూడా ప్రాపర్టీ షో తన వంతు సాయం చేస్తుంది అన్నారు. హైదరాబాద్ నగర విస్తరణ పెరుగుతూ ఉండడంతో నిర్మాణ రంగానికి భారీ స్కోప్ ఉందన్నారు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ శేఖర్ రెడ్డి. Time to time we have to revive our policies, our procedures ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉండి మనం పోగలిగితే ఎవరైనా వస్తారు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా పోతారు. ఇది కూడా ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ రిడ్యూసింగ్ బిజినెస్ కనుక మనము ప్రపంచంలో అంటే మాలాంటి వాళ్ళు ఎంటర్ప్రీనర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ దే వి ఆల్ బికమ్ అంబాసిడర్స్ టు క్యారీ ఫార్వర్డ్. మా గవర్నమెంట్ ఇంత గొప్పగా చేస్తుంది రండి అని మౌత్ క్యాన్వాసింగ్ చాలా జరుగుతుంది. ఇండస్ట్రియల్ ఎంటర్ప్రీనర్స్ చెప్పినప్పుడు బాగా జరుగుతుంది. దానివల్ల ఎక్స్ట్రా మనకి ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఆస్కారం. రియల్టర్ల దగ్గర నుంచి నిర్మాణ రంగానికి చెందిన అనేక విభాగాలకు చెందిన సంస్థలు ఈ ప్రాపర్టీ షోలలో స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇక్కడి పొటెన్షియాలిటీని చాటి చెప్పడానికి ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్ కావడంతో హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణాలు చేస్తున్న సంస్థలు ఇక్కడ తమ ప్రాపర్టీలను ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరవుతున్నారని చెప్తున్నారు నిర్వాహకులు.